2 రోజుల ముందు మనం మౌనం అనేది నిర్ణయం తీసుకునేది. ఈ 3 రోజులు, ఈ 4 రోజులు నేను మౌనంగా ఉండాలి. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు అయింది మనం ధ్యానంలోకి వచ్చి, బాహ్య మౌనమే బేస్, అప్పుడే అంతర్మౌనం. మనం బాహ్య మౌనమే చేయము, అంతర్మౌనంలోకి ఎక్కడ వెళ్తాం? ఇప్పుడు చేయలేనివాడు ఏం చేస్తాడంటే, ఇది చేయలేదు, ఇది చేసే చాలంటాడు. అది వాస్తవానికి ఏంటంటే, ఆలు నేర్చుకుంటేనే దాని తర్వాత ఉండే కక్కాలు కానీ గురితాలు కానీ నేర్చుకోగలుగుతాం, ఒత్తులు నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ మనం ఆలే వద్దనేస్తాం, కానీ ఒత్తులు కావాలంటాం. అది అలాగా మనం చేసినంత కాలము కష్టమైపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆలు నేర్చుకోవాలి, బాహ్య మౌనం ఉండాలి. బాహ్య మౌనం ఉంటేనే అంతర్మౌనం చేయగలుగుతాం. అంతర్మౌనం వచ్చినప్పుడు బాహ్యంగా మౌనం అవసరం ఉండదు. అంతర్మౌనం పరిపూర్ణంగా సిద్ధించినప్పుడు మనకు తెలుస్తుంది ఏదైతే మనం అంతరాత్మ మాట్లాడుతుందో, అంతరాత్మలో ఉందో అదే మనం మాట్లాడతాం. అది ఈక్వల్ టు మౌనం. సో అంత లోతైన సాధన చేసినప్పుడు అది సిద్ధిస్తుంది. కానీ ఊరికే మౌనం అవసరం లేదని చెప్పడం, ఒక 7 రోజులు, ఒక 11 రోజులు మాట్లాడకుండా ప్రాక్టీస్, నోరు తెరవకుండా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. ఓహో, బాహ్య మౌనంలో ఇంత మాధుర్యం ఉందా అని తెలుసు. ఎప్పుడైనా చేశారా? చేయలేదు. ప్రాక్టీస్ చేయాలి. 1 డే 2 days అట్లా. సో నేను స్టార్టింగ్లో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్